అమరావతి అసలు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, బ్యాంక్స్ లేవు, స్కూల్స్ లేవు, ఏమీ లేవు, కరెంట్ కూడా లేదు దాంట్లో. యాక్చువల్లీ ఇప్పుడు అది మామూలు పల్లెటూరు లాంటిది. ఇప్పుడు తీసుకుని ఆయన డెవలప్ చేయాలంటే 2 lakh crores అవుతుంది. 2 lakh crores ఎప్పుడు పెడతారు బ్రో? 2 lakh crores ఎప్పుడు పెడతారు? ఆయన 7 ఏళ్ళు దాదాపు ఇప్పుడు దాకా చేసి 7 ఏళ్ళు స్పాన్ అవుతుంది ముఖ్యమంత్రిగా. ఐ మీన్ 14 నుంచి 19 దాకా. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు అయింది. 7 years లో ఆయన పెట్టింది అంతా 20,000 crores. ఆయన 7 years లో 20,000 crores పెట్టి ఎలా అవుద్ది బ్రో? 7 years టైంలోనే ఆయన 20,000 కోట్లు పెట్టారు. దానికి 2 లక్షల కోట్లు పెడితే తప్ప కంప్లీట్ అవ్వదు. అట్లాంటిది ఇంత ఫాస్ట్ గా ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా 100 కిలోమీటర్ల రేడియస్ లో ఉంది. మీరు ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది. గుంటూరు వైపు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని నీట్ గా డెవలప్ చేసుకుని మొత్తం అందరూ ఉంటారు. పాపులేషన్ ఎక్కువ. హైదరాబాద్ లాగా ఓఆర్ఆర్ వేసుకుని మొత్తం కనెక్షన్ వేసుకుని నీట్ గా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ 2 లక్షల కోట్లలో విత్ ఇన్ స్పాన్ ఒక 30,000 crores to 40,000 crores పెట్టుకుంటే 7 years 8 years లో క్యాపిటల్ అనేది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది చెప్పే మ్యావిగంది. టీడీపీ నాయకులు అడుగుతున్నారుగా బావిగాని వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలంటున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏ బస్ ఎక్కాలో తెలియదా? ఫ్రీ బస్ పెట్టారుగా, వాళ్ళని ఎక్కి రమ్మనండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రెఫరెండర్ గా మావిగాని తీసుకున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? మ్యావిగన్ అనేది నాకు తెలిసి ఈ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ వాళ్ళ వైపు సరిగ్గా ఆలోచిస్తే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మూడింటిని పోనీ అమరావతి చేయమనండి. ఆ పేరు కింద ఈ 3 చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ముందే చెప్పారు మా వి గన్ అనే జగన్ అనే పేరు ఉంటుంది. మీకు అది నచ్చకపోతే వేరే పేరు తీసుకుని పెట్టుకోండి. జగన్ అనే పేరు మీకు అలా అనిపిస్తుందేమో, వేరే పేరు తీసుకుని పెట్టుకోండి అని చెప్పారు. మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుని డెవలప్ చేయండి అన్నారు. ఆయన చెప్పింది ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏరియా మాత్రం డెవలప్ చేయండి ఒక క్యాపిటల్ కింద. వైజాగ్ కింద క్యాపిటల్ కింద అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వాళ్ళ జనాలు అక్కడ రిజెక్ట్ చేశారు. సో వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ క్యాపిటల్ పెట్టడం. ఇక్కడ అమరావతి సైడ్ క్యాపిటల్ పెట్టే బదులు ఈ 3 సరౌండింగ్ ఏరియా తీసుకుంటే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం.